ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, చూడగానే ఈ కలశాన్ని తాకు, నువ్వు కోరినటువంటి నువ్వు ఎంతో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. అలాగే సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా. మరి ఇది కేవలం నీ కోసమే పంపిస్తున్నటువంటి ఈ శుభవార్త. ఈ శుభవార్తను నువ్వు వినాలనుకుంటే కనుక ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలన్నమాట. నువ్వు ఈ శుభవార్త వినాలని కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావని నాకు తెలుసు. నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చాలని నేను ఏదో ఒక విధంగా నీకు తగినటువంటి అంటే సాక్షాత్తు నీ కోసం నేను పంపిస్తున్నటువంటి శుభవార్తగా భావించి ఒక్కసారి నేను చెప్పేటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకో. తర్వాత నీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఆనందంగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా అసలు బాబా ఏమి ఉద్దేశించి మనకు అంటే ఇలాంటి సందేశం రూపంలో మంచి మాటలను అందివ్వబోతున్నాడో తెలుసుకుందామండి. చాలామంది అంటే సాయి భక్తులు కొంతమంది బాబాను అడుగుతూ ఉన్నారనమాట. బాబా, ప్రతిరోజు కూడా మాకు ఎన్నెన్నో అంటే మేము షిరిడీకి రావాలని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. నా కుటుంబంలో కలిసి నేను షిరిడీకి రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నేను నా ఆర్థిక సమస్యల వలన, నాకున్నటువంటి కొన్ని సమస్యల వలన నేను షిరిడీకి రాలేకపోతున్నాను. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా, ప్రతిరోజు కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటున్నాను. అయితే నీవు నా గురించి నేను చెప్తున్నటువంటి ఈ మాట గురించి వింటూనే ఉంటున్నావు అని నాకు అనిపిస్తున్నప్పటికీ నాకు ఏమాత్రం కూడా షిరిడీ నుంచి పిలుపు రావడం లేదు. ఎందుకు బాబా? అలాగే నా మనసులో ఉన్నటువంటి కొన్ని కోరికలు, ఆలోచనలు చాలా సందేహంలో పడిపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. కాబట్టి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు షిరిడీకి రావడం లేదని చెప్పి దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కలిపి నేను ఈరోజు నీకు సందేశం రూపంలో ఒక మంచి శుభవార్తనైతే నీకు చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా, బాధపడకుండా, ఈ విషయాన్ని కూడా ఆలోచించకుండా తప్పకుండా నేను చెప్పేటువంటి మాటలన్నిటిని కూడా శ్రద్ధగా ఆలకించు. నీ కళ్ళలో ఆనందం చూడాలని చాలా మటుకు అంటే నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి శుభవార్తను నీకు చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి మాటను విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి చాలా సంతోషంతో నాకు ధన్యవాదాలు కూడా చెప్పి నువ్వు తప్పకుండా అనాలి అనేలాగా ఈరోజు సందేశంలో నువ్వు వినబోతున్నటువంటి మాటలు తప్పకుండా ఉంటాయి. అయితే ఎవరి కోసం నేను ఈ వార్తను తీసుకొని వచ్చాను, అసలు ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బాబా భక్తులమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈరోజు ఈ సందేశంలో బాబా మాకు ఏం చెప్పబోతున్నాడని చెప్పి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారో, మీ సందేహాలన్నీ కూడా తీర్చేలాగా ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను బాబా మనకు వినిపించబోతున్నాడండి. అయితే మీ మనస్సులో దేని గురించి అయితే బాధపడుతూ మదన పడుతూ ఉన్నావో, అయితే నువ్వు నన్ను సందేహించి అడిగావో అదంతా కూడా తొలగిస్తానమ్మా. నీ కళ్ళలో ఆనందం చూడడం కోసమే, రాబోయే రోజుల్లో నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచడం కోసమే ఈరోజు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావని తెలియచేయడం కోసమే ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. చూడమ్మా, ఇది చాలా మంచి కాలం, నువ్వు కోరుతున్నటువంటి కాలం నీ ముందు ఉంచబోతున్నాను. నన్ను ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక తప్పకుండా నెరవేర్చాలని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు. అయితే నువ్వు అవును, నీ ప్రయత్నం తప్పకుండా నువ్వు చేస్తూ ఉన్నావు, అలాగే చేస్తూ ఉండు కూడా. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను, వాటంతటా అన్నీ కూడా అవి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఓటములు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీ జీవితంలో ఆనందం, సంతోషం రాబోతుంది. అలాగే ధైర్యంగా కూడా నువ్వు ఉండబోతున్నావు. నన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటున్నానని నీకు తెలియకపోవచ్చు, కానీ అది నీ మనసుకు అడుగు, తప్పకుండా చెప్తుంది. బాబానే నిన్ను కాపాడుతున్నాడని చెప్పి తప్పక నీకు చెప్తుంది. నీ కష్టాలను దూరం చేయడానికే నేను రాబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నన్ను గాయపరుస్తున్నారని నువ్వు ఆలోచిస్తూ దిగులు చెందవద్దు. నీకు చెడు చేయాలని చూసే వారి నుండి కూడా తప్పకుండా దూరం చేస్తాను. నేను కొన్ని సూచనలు నీకు పంపించబోతున్నాను.
వాటి ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఎవరు నీకు చెడు తలపెట్టబోతున్నారో, ఎవరు నీకు బాధను కల్పించబోతున్నారో, బాధ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు. వారితో విరోధం మాత్రం వద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే చాలు. పట్టినట్లుగా ఉండు. వారు ఏదైనా మాట్లాడితే కేవలం దానికి తగినటువంటి సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు, అంతేకాని నీ విషయాలన్నీ మాత్రం వారితో పంచుకోవద్దు. అలాగే నీకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా నువ్వు చెప్పవద్దు. అన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. వారి గురించి అసలు ఆలోచించనే వద్దు. అలాగే నీ విషయాల గురించి వాళ్ళతో ఏమాత్రం చెప్పినా ముందు రోజుల్లో తెలిసి అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే కనుక నీకు కీడు తలపెట్టే విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వారు మరలా నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడతావు. అది కేవలం నీ యొక్క అంటే వేలుతో నీ కంటిని అంటే కొంచెం తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండే తీరాలి. ఇక 100 రెట్లు భగవంతుడు నీకు మంచి చేయబోతున్నాడు. నువ్వు తప్పకుండా అంటే నువ్వు చేసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా అనుభవించబోతున్నావు. నీ మనసులో ఉన్న ఎటువంటి స్వార్థం లేదు. చూడమ్మా, నీ కష్టం అంతా కూడా ఇక ఆఖరికి ఘట్టానికి వచ్చేసింది. ఈ మాట చెప్పడానికే నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. నువ్వు ఏదైతే నన్ను అడుగుతూ ఉన్నావో అంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావని చెప్తున్నానన్నమాట. మూగజీవులకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉండు. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. అదేమిటంటే ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ మాట అనేది గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే తప్పకుండా అంటే మంచి చేసిన వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. బంగారం లాంటి జీవితాన్ని కూడా ఇస్తాడు. ఈ విషయం నీకు ఎందుకు పదే చెప్తున్నానంటే కనుక ఎప్పటి నుండో ప్రశాంతమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి జీవితం గురించి కోరుకుంటూ వస్తున్నావు. అలాంటి జీవితాన్ని తప్పకుండా నీకు ఇస్తాను. కాబట్టి నువ్వు మర్చిపోకుండా ఏదైతే పని చేసే ముందు అంటే నువ్వు 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోమని పదే చెప్తున్నాను. సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావని కూడా నీకు నేను హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను. అంతేకాదు, నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాని ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపైనటువంటి మంచి జీవితాన్ని, ఆనందాన్ని నేను నీకు ప్రసాదించబోతున్నాను. ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఆనందంగా ఉంటావు. ఇంకా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా నీ నుండి దూరం చేస్తాను. నీ కోసం మంచి శుభవార్తను నువ్వు నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. ఆ శుభవార్త ఏమిటో, ఆ శుభవార్తను నువ్వు ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. ఎంతో ఆనందమైనటువంటి ఆ శుభవార్త నీకు మాత్రమే. ఎందుకంటే ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరమైపోతాయి. షిరిడీకి రాలేదని నువ్వు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఆ శుభవార్తనైతే నువ్వు తప్పకుండా వినే తీరుతావు. త్వరలోనే నువ్వు చూస్తావు కూడా. అందుకు కలిసి ప్రయాణమై షిరిడీకి నువ్వు రావాలనుకున్నటువంటి వనరులు, అందుకు కావాల్సినటువంటి డబ్బులు నీకు తప్పకుండా ఏర్పాటు అవుతాయి. నీకు తెలియకుండా అని అనుకోకుండానే షిరిడీ ప్రయాణం నీకు నీ కుటుంబానికి తప్పకుండా పడుతుంది. తద్వారా ఈ ద్వారకా మెట్లెక్కిన తర్వాత నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు, అలాగే ధైర్యం అంటే నీ మనసులో ధైర్యం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, ధైర్యాన్ని కావచ్చు అలా ఇలా నువ్వు ఏదైతే బాబాని అడిగి అవన్నీ కూడా నీకు రెట్టింపుగా నేను ఇస్తాను. చూడమ్మా, ఎందుకు బాబా లేడని చెప్పి నువ్వు అడిగావు కదా, ఆ కోరికను కూడా నువ్వు అంటే ఎప్పుడు కూడా బాబా లేడని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. కాబట్టి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నీకు అంటే ఉద్యోగం కావచ్చు, లేదంటే నీ బిడ్డల కోసం కావచ్చు, నీ బంధం కోసం కావచ్చు, లేదా నీ కోసమే కావచ్చు, అది ఎవరి కోసమైనా నువ్వు కోరి ఉంటే, లేదా నీ కోసం నువ్వు కోరిన కోరిక సరే, నీ కోసం నేను మంచి శుభవార్తనైతే ఇస్తాను. ఆ శుభవార్తను తప్పకుండా ఆప్యాయతంగా అందుకుంటావు. బాబా ధన్యవాదాలని చెప్పి చాలా ప్రేమగా నాతో కూడా చెప్తావు. నన్ను చాలా రోజుల నుండి కొన్ని విషయాల దగ్గర దూషిస్తూ ఉన్నావు కదా, అంటే నీ మనసు చాలా దుర్భరంగా తయారైంది నాకు తెలుసు. నీకు వచ్చినటువంటి కష్టాల వలన, నీలో ఉన్నటువంటి బాధ వలన నన్ను కూడా నువ్వు దూషిస్తూ ఉన్నావు. కానీ నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు. ఎందుకంటే ప్రేమించినా అంతే ప్రేమిస్తారు. బాధ వచ్చినా కూడా ఏదైనా ఒక మాట అనేటప్పుడు కూడా చిన్నబుచ్చుకోను అని మీకున్నటువంటి జ్ఞానానికే వదిలేస్తాను. ఏదైనా కానీ కర్మ ఫలితాల ఆధారంగా మీరు పొందుతారని చెప్పి చాలా రోజుల నుండి చెప్తూ ఉన్నాను కదా. కాబట్టి నీ కర్మ ఫలితాల వలన నీ కోరికలు కానీ కష్టాలు కానీ గట్టెక్కుతూ వస్తాయన్నమాట. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు
తొందరగా నెరవేరొచ్చు. అందుకోసం నువ్వు శ్రద్ధ సబూరితో ఓర్పు సహనంతో ఉండమని ఎన్నోసార్లు మీకు అదే చెప్పాను. కానీ కొంతమంది సాయి మార్గంలో నడుచుకుంటారు, కొంతమంది వినని వారు మూర్ఖంగా ప్రవర్తిస్తూ దైవాన్ని నిందిస్తూ ఉంటారు. అదే పని నువ్వు కూడా చేశావు. అయితే నువ్వు దైవాన్ని నిందించావని నిన్నేమీ నేను అనడం లేదులే. ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా నీపై కోపాన్ని చూపించలేదు, చూపించబోను కూడా. నువ్వు, నీ కుటుంబం, అలాగే నన్ను ఎవరైతే ప్రేమగా సాయి అని పిలుస్తూ అన్ని విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నాతో పంచుకుంటూ ఉన్నారో, నా నామస్మరణ చేస్తూ నన్ను తండ్రిగా, ఒక బిడ్డగా, అలాగే నన్ను ఏ బంధంతో అయితే మీరు ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారో అలా ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా తోడుగా ఉంటాను. అలాగే నీకు షిరిడీ ప్రయాణం అతి తొందరలోనే కూడా ఖరారు చేస్తాను. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఈ ద్వారకామై మెట్లను ఎక్కడానికి అతి త్వరలోనే సిద్ధంగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియచేస్తున్నాను. అందుకే ఇది సాక్షాత్తు షిరిడి నుంచి నీ కోసం పంపినటువంటి శుభవార్తగా నువ్వు భావించి మరీ చెప్తున్నా. నీకు ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరం చేసుకొని పనంతా పూర్తయిన తర్వాత షిరిడీకి వస్తావు. ఒక పెద్ద అద్భుతమే నీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు మనం అతి త్వరలోనే కలుసుకోబోతున్నామని మీకు నేను గుర్తు చేస్తూ ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. నీ కోరికను ఎప్పుడెప్పుడు నెరవేరుద్దామని ఈ బాబా కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ కోరికలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను. అంటే ఏది జరిగినా కూడా భగవంతుడు తప్పకుండా నిర్ణయానికే వదిలేస్తూ ఉన్నాం కదా. అయితే నీ కోరిక తీరడం లేదని నీవు చాలా బాధపడుతూ దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా సర్వసాధారణం. మానవ జన్మ ఎత్తి పుట్టాక ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమైనటువంటి అలవాట్లే. ఆ అలవాటును, ఆ భ్రమలో నుండి, ఆ మాయలో నుండి నువ్వు బయటకు పడడానికి ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉన్నావు. అయితే ఎన్నో సందేశాలను వింటూ ఉన్నావు. ప్రతి సమస్య నేను వింటున్నానని ఖచ్చితంగా నమ్ముతున్నాను. నీ కోరిక తప్పకుండా నేను నెరవేరుస్తాను. నిరాశ అనేది చెందవద్దు, నిస్పృహలో ఉండిపోవద్దు. ప్రతిరోజు కూడా నా వాక్కుతో నిన్ను తట్టి లేపుతూ ఉంటున్నాను. అదేవిధంగా ఈరోజు కూడా నేను నీకు ఒక చక్కటి సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ సందేశంలో నీకు ఈ విధంగా చెప్తున్నాను. చూడమ్మా, నీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే చాలా పెను మార్పులు రాబోతున్నాయి. చాలా అంటే చాలా మంచి రోజులు నీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఈ బాబా నీకెప్పుడు కూడా అద్భుతమైనటువంటి రోజులను పరిచయం చేయబోతున్నాడు. నీవు తప్పకుండా చూస్తావు కదా. ఆ గొప్ప శుభవార్తలు నీకు వినిపించబోతున్నాను. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆశ్చర్యపడినా పర్లేదు, కాసేపు శ్రద్ధగా విను. నన్ను నమ్మి ఈ కలశాన్ని తాకినప్పుడే నీ జీవితం చాలా పరిపూర్ణంగా, అందంగా తీర్చిదిద్దాలని నేను ఎప్పుడూ అనుకున్నాను. అంటే ఈ కలశము ఎంత పవిత్రమైనదో, ఈ కలశం మనం ఎప్పుడు కూడా దేవతామూర్తిగా మనం పరిగణించబడతాం కదా. అలాగే నీ జీవితం కూడా, నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి నీ జీవితం కూడా నీకు చక్కగా నేను అంతే అందంగా, భగవంతుడు మెచ్చేలాగా నీకు నేను చేయబోతున్నాను. నిన్ను మాటలతో ఊరడిస్తూ ఉండడం లేదు. నువ్వు కొంచెమైనా ఆంతర్యం తెలుసుకొని ధైర్యంగా ఉంటావని చాలా రోజుల నుండి ఇలా సందేశాలతో లాక్కొని వస్తున్నాను. జీవితంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అన్ని విషయాలను కూడా నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నీకు ఒక మంచి విజయ మార్గాన్ని నేను ఎన్నోసార్లు చూపిస్తూ వస్తున్నాను. ఇకపై నీకు అన్ని విజయాలే రాసి పెట్టాను. ఖచ్చితంగా నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది. నీ జీవితంలో ఈసారి తప్పకుండా ఒక మంచి మార్పు తెస్తాను. నువ్వు పోగొట్టుకున్న దానికోసం నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావు కదా. ఉన్నటువంటి రోజులన్నీ కూడా వృధా చేసుకున్నానని బాధపడ్డావు కదా. ఆ రోజులను కూడా నీకు బంగారు రోజులుగా నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక నువ్వు బాధపడొద్దు. నీ సమస్యలన్నీ కూడా జయించాలనేటువంటి పట్టుదలతో నీవు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలని ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నీకు వినిపిస్తూ ఉన్నాను. నా ప్రయత్నాన్ని నేను ఇలా ప్రతిరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాను. కానీ నువ్వు మాత్రం ఎన్నో సందేశాలను విని కూడా ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావు. ప్రతిరోజు అడిగిందే అడుగుతూ ఉన్నావు. ప్రతిరోజు కూడా నిరాశకు లోనవుతూ బాధపడుతూ ఉంటున్నావు. నేను నీకు రక్షణగా ఉంటున్నానని చెప్పి చాలా ధైర్యంగా ఉండకుండా అధైర్యపడుతూ ఉన్నావు. నిన్ను నువ్వు నమ్ముకోలేకపోతున్నావు. ముందు నీపై నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో, తర్వాత భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకో. చూడు, నీ చేయి వదలకుండా నేను గట్టిగా పట్టుకొని ఉన్నానని మనసా వాచా కర్మన నువ్వు నమ్మిన రోజు నీకు ఎటు చూసినా కూడా నా రూపమే తారసపడుతుంది. నా రూపం తారసపడమే కాదు, నీకు అన్ని విధాలుగా కూడా నేను ధైర్యాన్ని అందిస్తున్నాను అనేటువంటి ఒక
ఆలోచన నువ్వు తప్పకుండా కలిగి ఉంటావు. నువ్వు కోరినవన్నీ కూడా నేను నీకు చేసి పెట్టడం క్షణంలో పని కాని, నీకు ఏ సమయానికి ఎప్పుడు ఏది ఇవ్వాలనేది నీ రాతలో ముందే రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి దానికి తగిన విధంగా నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. కొన్నిసార్లు కొంతమందికి వారి అదృష్టం ప్రకారం, అంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మలో కర్మఫలం వలన మంచి జరుగుతుంది. కానీ అది కూడా వారేదో మంచి చేశారు, నువ్వు చెడు చేశావని కాదు అర్థం. వారి రాతలో అది కొంచెం ముందే వస్తుంది. అదృష్టం అనేది నీ రాతలో కొంచెం ఆలస్యం జరిగినా కూడా నీకంతా కూడా మంచే జరిగేలా చేస్తాడు ఆ బాబా అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో తప్పకుండా నీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్నావు కదా. ఎప్పుడు కూడా నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎందుకు నేను చేయలేకుండా ఉంటున్నాను చెప్పు, తప్పకుండా చేస్తాను. నీ కోరికలే కాదు, నీ సమస్యలు కూడా నేను నుండి దూరం చేస్తాను. అలాగే కొన్ని క్షణాలు నువ్వు మనస్ఫూర్తిగా ఈ సాయిని మనసారా తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ కలశాన్ని నువ్వు తాకావు కదా. ఈ కలశాన్ని నువ్వు ఎప్పుడు తాకావో అంతే నీ జీవితం కూడా అంత స్పష్టంగా, ఎప్పుడు కూడా అంతే ఆనందంగా, అంత పవిత్రమైనదిగా నేను చేయబోతున్నాను. నువ్వు కోరిందే నీ వద్దకు వచ్చేలాగా ఈ బాబా నీకు తప్పకుండా చేస్తాడు. అవి నీ నుండి ఏవైనా కానీ, నీకున్నటువంటి దుష్ట శక్తులన్నిటిని నేను తప్పకుండా తొలగిస్తాను. ఈ బాబాపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంచితే చాలు, నీకంతా కూడా మంచి జరుగుతుంది. మరి కొన్ని రోజులు ఈ బాధలు, ఈ కష్టాలు తర్వాత నీకు అన్నీ కూడా మంచి రోజులే అని పదే పదే నేను మరీ గుర్తు చేసి చెప్తున్నాను. నేను నీ నుండి ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాను. రాబోయే రోజులన్నీ కూడా నీకు అదృష్టమైనటువంటి రోజులుగా నేను తప్పకుండా పరిచయం చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. యోగకాలమైనటువంటి రోజులుగా ఈ బాబా నీకు మంచి జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడని గుర్తుపెట్టుకో. కానీ నువ్వు ఇంత తొందరగా నా జీవితాన్ని ఇంత అందంగా మారుస్తానని నేను కలలో కూడా ఊహించలేదు తండ్రి అని నీ నోటితో నువ్వే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే అంటావన్నమాట. అసలు ప్రశాంతత లేకుండా ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నావు. దుఃఖాన్ని నీ గొంతులో దిగమింగుకొని ఉన్నావని నాకు బాగా తెలుసు. నీ మనసంతా దుఃఖంతో నిండిపోయింది. ఈ ఆలోచనలన్నీ కూడా నిన్ను చిందరవందర చేసేస్తున్నాయి కదా. నీకున్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిని మార్చాలనే కదా నన్ను వేడుకుంటూ ఉన్నావు. సరే, ఈ క్షణం నువ్వు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నీ మనస్థితిని అంతా కూడా నేను మార్చేస్తున్నాను. ఖచ్చితంగా నీ ఆలోచనలన్నీ కూడా బయటకు పంపిస్తాను. ఇవన్నీ కూడా శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవు. నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన బాధపడుతూ ఉన్నావు కదా. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నావు. బ్రహ్మాండమైనటువంటి నీ జీవితాన్ని ముందుగానే నీకు ఏ విధంగా చూపించాలో చెప్పు. రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రోజులని ఎన్ని రోజుల నుండి చెప్తున్నాను కదా. ఇక నువ్వు దిగులు పడవద్దు, అలాగే ఎక్కువగా ఆలోచించనే వద్దు. నీ కష్టకాలం అంతా కూడా ఈ రోజుతో సమాప్తం అవుతుంది. రేపటి నుండి నీకంతా కూడా సంతోషకాలం ఆరంభమవుతుంది. నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీకు ద్రోహం చేసిన వారికి వాళ్ళ తప్పును వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. ఈ రోజు నుండి నువ్వు చాలా సంతోషంగా ఉండు, సహనంగా ఉండు. నీకు నీ సాయి తండ్రి అన్ని వేళలా కూడా ధైర్యంగా ఉంటాడు. నీకు ఏదో ఒక సహాయాన్ని తప్పకుండా చేస్తాడు. ఈ నమ్మకంతోనే ఉంటావని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ధైర్యంగా నిలబడ్డావు ఇన్ని రోజులు. ఇక నీ దుఃఖాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టావు కదా. ఇకనైనా నీకు దిగులు పడని అవసరం లేదు. ఇవేమీ అవసరం కూడా పెట్టుకోవద్దు. నీ జీవితం మొత్తం ఆనందంగా గడిపేయాలని నువ్వు సిద్ధంగా ఉండు. రాబోయే గురువారంలోపు నీ జీవితంలో ఒక గొప్ప మార్పును తప్పకుండా చూస్తావు. ఆ మార్పు ఎంతో ఆనందాన్ని తప్పకుండా ఇస్తుందని నేను చెప్తున్నాను. నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా బయటకు పంపించే ఇవన్నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టు. నీ జీవితాన్ని ఆనందంగా ఊహించుకో. ఇలా ఊహించినట్లయితే ఈ గురు అనుగ్రహంతో, నా ఆశీర్వాదంతో నీకంతా కూడా మంచి జరుగుతుంది. నీకు ఎప్పుడు కూడా తోడుగా నేను నిలబడి నా ఆశీర్వాదంతో నీకంతా మంచి జరుగుతుంది. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఈ బాబా నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటానో అప్పుడే నీ జీవితం కూడా అంత అందంగా ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకొని
ఇప్పటి నుంచైనా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావని నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన సాయి పిలుపు ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.